బీసీ కులాల ఐక్యత వర్ధిల్లానని తిరుపతిలో ఈరోజు బీసీ కులాలందరూ కూడా ఒకే తాటపైకి ఒకే బాటపైకి రావాలనే ఉద్దేశంతో మేమందరూ కూడా తిరుపతిలో ఉన్నటువంటి 29 కులాలు రన్నింగ్లో ఉన్నటువంటి కులాలందరూ కూడా భగవంతుడి సన్నిధిలో మేము తిరుపతిలో బీసీలో అని చెప్పుకునే దానికే పనికొస్తున్నాం తప్ప మా పిల్లల భవిష్యత్తు కోసం మేమందరూ అడిగంటిపోతున్నాం. అందుకోసం తిరుపతిలో ఉన్నటువంటి అన్ని బీసీ కులాలు ఏకతాటిపైకి రావాలని చెప్పేసి అందరికీ 2 రోజుల నుంచి మాట్లాడుకొని ఫస్ట్ మీటింగ్ 30 మందితో పెట్టుకున్నాం. ఈరోజు 300 మందితో కేబీఆర్ గెస్ట్ హౌస్లో పెట్టుకున్నాం. రాబోయే రోజుల్లో 3000 మందితో పెట్టుకుంటున్నాం. మళ్ళీ రాబోయే రోజుల్లో 6000 మందితో పెట్టుకుంటున్నాం. కాబట్టి తిరుపతిలో ఉన్నటువంటి అడుగంటిపోయినటువంటి కులాలందరూ కూడా ఒకే ట్రైన్ ఎక్కాలనే ఉద్దేశంతో మేమందరూ ఒక ప్లాట్ఫారం ఏర్పాటు చేసుకున్నాం. దాని ఈరోజు బీసీల ఐక్యత వర్ధిల్లాలని ఈ తిరుపతిలోని శివజ్యోతి నగర్లో కేబీఆర్ గెస్ట్ హౌస్లో కళ్యాణ మండపంలో పెట్టుకున్నాం. అందుకోసం అన్ని కులాల వారిగా వారి కులాలకు సంబంధించిన విధంగా వారి కులాలకు సంబంధించిన అందరూ కూడా సంఘాలతో సహా కుల సంఘాలతో సహా అందరూ కలిసి దీనికి ప్రాధాన్యత ఇచ్చి ఈ కుల సంఘ నాయకుల్ని అందరినీ కలుపుకొని తిరుపతిలో ఉన్నటువంటి బీసీలందరూ ఒకే తాటిపైకి రావడమే దీని యొక్క ముఖ్య ఉద్దేశం. రాబోయే రోజుల్లో మా భవిష్యత్తుల కోసం మేమందరూ కూడా నామినేటెడ్ పదవులు అయితేనేమి అన్నింటిలో కూడా ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్సీలు కానీ ముందుకు వెళ్ళడానికి కూడా అందరి దగ్గర ఫండ్స్ ఉన్నాయి. మా అందరి దగ్గర కూడా ఆర్థిక పరంగా ముందుకు వచ్చాం. కాబట్టి బీసీ కులాలందరూ లేని చెప్పి అందరూ పడుకున్న వాళ్ళకి నీళ్లు చెల్లి నిద్ర లేపాం. కాబట్టి ఇదే మా మొట్టమొదటి నినాదంగా భావించి ఈరోజు మర్రి విత్తనంలాగా చిన్న విత్తనమైన ఇది పెద్ద వృక్షమయ్యేదానికి బీసీలందరూ కూడా తోడ్పాటు మా వెనకాల ఉన్నారు. కాబట్టి బీసీలు కూడా మామూలుగా అన్ని విధాలుగా కార్పొరేటర్ కాడి నుంచి ఎమ్మెల్సీ వరకు ఎమ్మెల్యే వరకు ఎదగడానికి కారణం మేమందరూ ఒక బాట ఎంచుకున్నాం. కాబట్టి తిరుపతిలో 18% ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఇప్పుడు 30 ఏళ్ళుగా శాసిస్తున్నారు. 60% ఉన్నటువంటి మేమందరూ కూడా ఎందుకు నిద్రపోవాలనే ఉద్దేశంతో అందరూ నిద్ర మేల్కొన్నాం. కాబట్టి రాబోయే రోజుల్లో బీసీ కులాల ఐక్యత వర్ధిల్లాలని ఈ కార్యక్రమం పెట్టి మేమందరూ బీసీలంతా ముందుకెళ్తున్నాం. జై బీసీ, జై జై బీసీ. జగన్నాథం, గాండ్ల సాధికార కమిటీ రాష్ట్ర అధ్యక్షుడు. మేమందరూ చెప్పింది కూడా 60% ఉన్నటువంటి బీసీలు కూడా మేమందరూ కూడా అడగంటి పోలేదు. మేమందరూ కూడా ఆర్థిక పరంగా ముందుకున్నాం. మా వాళ్ళు కూడా డబ్బులు ఖర్చు పెట్టుకునే స్థాయిలో ఉన్నారు. కాబట్టి మేమెందుకు ఎమ్మెల్యేలుగా పనిచేయకూడదు అనే ఉద్దేశం కూడా దీంట్లో ఒక భాగం. మేము ఎవరి దృష్టికే తీసుకుపోము. మేమందరూ ఒకే ట్రైన్ ఎక్కుతాం. తిరుపతిలో ఉన్న బీసీ కులాలందరూ కూడా 10,000 మంది వరకు కూడా ఒక మీటింగ్ పెట్టేదానికి కూడా ముందుకెళ్తున్నాం. వాళ్లే దిగి రావాలని కోరుకుంటున్నాం. మేంపై ఎవరిని అడుక్కోవాల్సిన అవసరం కూడా మాకు లేదు. బీసీలందరూ ఒకే తాటిపైన ఉంటాం. బీసీలందరిది ఒకే నినాదం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.